వెల్కమ్ బ్యాక్. ఇది నకిలీ ఇది ఒరిజినల్ అని తరచి చూసినా మీరు కాదు కదా అసలు ఒరిజినల్ ప్రొడక్టులు తయారు చేసే కంపెనీ వాళ్ళు కూడా కనిపెట్టలేనంత పక్కాగా ఈ నకిలీ ప్రొడక్టులు తయారు చేస్తున్నారు. కూరలో వాడే మసా దినుసుల నుంచి స్నాక్స్ లో వేసుకునే సాస్ల వరకు అన్ని కల్తీ చేసేస్తున్నారు. చాక్లెట్లు, టాబ్లెట్లు, ఆఖరికి టీ పొడి, కూల్ డ్రింక్స్ ను కూడా వదలడం లేదు. ఆదివారం వస్తే ఇంట్లో కక్కా ముక్క కంపల్సరీ. నాన్ వెజ్ లో టేస్ట్ కోసం యాడ్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నకిలీదే వస్తోంది. ఇంతకీ ఈ నకిలీ పేస్ట్ ఎలా తయారవుతుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అరటి గెల మధ్యలో ఉండే కాడను తొక్క తీసి మిక్సీ చేసి లాస్ట్ లో వాసన కోసం కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తే చాలు. గుమగుమలాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. దీనికి కొంచెం కళేబర్ ఆయిల్ చేర్చి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వేసి 1+1 ఆఫర్ పెట్టి అమ్మేస్తే జనం ముందు వెనక చూడకుండా కొనేస్తారు. ఈ మధ్య చెప్తున్నారు కదా, ఎథిలిన్ గ్యాస్ తయారవుతున్నాయి, కార్బైడ్ పళ్ళు, మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు, ఏ పండు తీసుకున్నా కూడా కార్బైడ్తోనే పండించారని చెప్పేసి ఈ మధ్య అందరూ తెలుసుకుని ప్రభుత్వం కూడా నిషేధం విధించింది. అయినా కూడా అమలుపరచడంలో కొంత తేడాలు జరుగుతున్నాయి. ఎథిలిన్ గ్యాస్ వచ్చేటువంటి ఆహార పదార్థాలు, పళ్ళు ముఖ్యంగా ఏదైనా తీసుకున్నట్లయితే డయాబెటీస్ వస్తుంది, లివర్ జబ్బులు వస్తాయి, గుండె కూడా పాడైపోయే అవకాశం ఉంటుందండి. ఈ వేస్ట్ పేస్టే కాదు, మీ పోపుల పెట్టెలో ఉన్న సరుకులన్నీ కల్తీ చేసేశారు. ఇటీవల హైదరాబాద్ లో బయటపడ్డ మోసాల మసాలా గుట్టుతో ఈ కల్తీ ఏ రేంజ్ లో మన ఇంట్లోకి వచ్చిందో అర్థమైంది. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి దానికి కెమికల్స్ కలిపితే కల్తీ మిరియాలు రెడీ. ఇక బాంబే రవ్వకు జిగురు, రంగు కలిపి కలియబెడితే మిసమిసలాడే గసగసాలు సిద్ధమైపోతాయి. ఇక ఈ బాంబే రవ్వ కూడా తుప్పు పట్టిన ఇనుప రజనుతో అప్పటికే కల్తీ అయిపోయుంటుంది. పోపులో పేలి పంటి కింద నలిగి పచ్చడి రుచి పెంచే ఆవాలు కూడా కల్తీవే. ఆర్డిమోన్ గింజలను బ్లాక్ కెమికల్ కలిపి కాసేపు ఆడిస్తే అవి కాస్త కల్తీ ఆవాలైపోతాయి. చిన్న చిన్న లవంగాలను పెద్దవిగా చేసేందుకు వాలటైల్ ఆయిల్ కలిపి కాసేపు నానబెడితే నిగనిగలాడే కల్తీ లవంగాలు రెడీ. ఇక సాంబారు రుచి పెంచే ఇంగువ కూడా కల్తీదే వస్తోంది. తెల్లని బంకమట్టికి జిగురు, రంగు కలిపితే అది కల్తీ ఇంగువైపోతుంది. మనకి ఎన్నో వేల సంవత్సరాలుగా ఆహారంలో, మన వంటల్లో, వంట పద్ధతుల్లో కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి, ఆహారంలోని వ్యర్థ పదార్థాలను తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మన మైక్రోవేవ్లు అయితేనేమి, ఇలాగా వేడి చేసుకునేటువంటి కొత్త ఎలక్ట్రికల్ స్టవ్లు అయితేనేమి, వీటిల్లో ఆ కాలుష్యాలను తగ్గించే ప్రభావం ఉండదు. కాబట్టి మనం ఎంతవరకు ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్ అన్నమాట, ఆహార పదార్థాలను వండుకోవడంలో మనకి ఏది అలవాటు అది చేసుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం. ఇవే కాదు, కూరలో వేసే ఎర్రటి కారం ప్లేస్ లో బాగా కాల్చి గుండ చేసిన ఇటుక పొడి వేస్తున్నారు. మరికొందరు రంపపు పొడికి ప్రమాదకరమైన ఫుడ్ కలర్ కలిపి కొత్త కారం రెడీ చేస్తున్నారు. కారాన్నే కల్తీ చేసిన వాళ్లకు పసుపు ఒక లెక్క చెప్పండి. మెటానిల్ ఎల్లో అనే ప్రమాదకరమైన పదార్థానికి కాస్తంత పసుపు కలిపి బాగా మిక్స్ చేస్తే కల్తీ పసుపు రెడీ. వీటిని మెరిసే ప్యాకెట్లలో వేసి అమ్మి మధ్యతరగతి ప్రజల కూరల్లో విషాన్ని నింపుతున్నారు. ఇవే కాదు, ఉప్పు, పంచదారలు కూడా కల్తీ అయిపోయాయి. అయోడిన్ ఉప్పంటూ మామూలు ఉప్పునే గ్రైండ్ చేసి అమ్మేస్తున్నారు. పంచదారకు శుద్ధముక్క పొడి కలిపేసి కల్తీ చేస్తున్నారు. ఇక పిల్లలు ఎర్రగా పుట్టాలని గర్భిణీలకు పాలల్లో కల్పించే కుంకుమ పువ్వు అయితే ఎప్పుడో కల్తీ చేసేశారు. 1 గ్రామ్ కుంకుమ పువ్వే 300 ఉంటుంది. మొక్కజొన్న కండెలకుండే దారాల్ని కట్ చేసి ఎండబెట్టి దానికి కాస్తంత కలర్, సాఫ్రాన్ ఎసెన్స్ యాడ్ చేస్తే 25 రూపాయలకే కిలో కుంకుమ పువ్వు వచ్చేస్తోంది. తర్వాత పౌరులకు ఈ కల్తీని ఎలా గుర్తించాలి, కలుషితమైన పాలను ఎలా గుర్తించాలి, నెయ్యిని ఎలా గుర్తించాలి అనే అంశాల మీద ప్రజలకు ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలి. అలాగే స్కూళ్లలో పాఠ్యాంశాల్లో ఈ ఆహారం కలుషితమైన ఆహారాన్ని ఎలా గుర్తించాలి, ఈ కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు ఎలా వస్తాయి అనే అంశాలను పాఠ్యాంశాల్లో స్కూల్ దశలో, కాలేజీ దశలో ఇవన్నీ పెట్టడం ద్వారా చిన్నపిల్లల్ని చిన్న వయసులోనే వాళ్ళకి అవగాహన కలిగి ఇటువంటి కల్తీ ఆహార పదార్థాల బారిన పడకుండా ఉంటారు. వీకెండ్ బయటికెళ్లి తినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వేడివేడి నూడిల్స్ మీద వేసే చిల్లీ సాస్, టమోటా సాస్లు కూడా కల్తీవే. కుళ్ళిన టమోటాలు, బంగాళాదుంపలు, సోడియం వంటి ప్రమాదకరమైన కెమికల్స్, విషపూరితమైన కలర్స్ తో తయారు చేసే సాస్లు సిటీ అంతా సప్లై అవుతున్నాయి. వీటినే కాస్తంత కలర్ఫుల్ బాటిల్స్ లో చేర్చి బ్రాండెడ్ లేబుల్స్ అంటించి వయా సూపర్ మార్కెట్ల ద్వారా మన ఇళ్లకి అమ్మేస్తున్నారు. అమ్మో, అయితే మేం సాస్ లేకుండానే నూడిల్స్ తింటామంటారా? అయితే వినండి, మీరు తినే ఆ నూడిల్స్ కూడా కల్తీవే.
జనంలో నూడిల్స్ కి ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి మైదా పిండికి కొన్ని ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి కల్తీ నూడిల్స్ తయారు చేస్తున్నారు. ప్రతి నెల టన్నుల కొద్దీ కల్తీ నూడిల్స్ మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇన్నాళ్లు మనం తిన్నది ఏ నూడిల్స్ ఊహించుకోండి. రకరకాలుగా ఏవైతే కల్తీలు ఉన్నాయో ఈ కల్తీలు తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఎక్కువ డాల్డాలు ఇవన్నీ కల్తీలు చేయటం వల్ల, ఈ నెయ్యిలో డాల్డాలు లేదా ఇతరత్రవన్నీ కల్తీలు చేయటం వల్ల, ఎక్కువ శాతం అవి తీసుకోవటం వల్ల శరీరంలో ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి గుండె జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్, ఈ చెడు కొలెస్ట్రాల్స్ ఏవైతే ఉంటాయో శరీరంలో అవన్నీ పెరిగిపోవడం వల్ల డయాబెటీస్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, అనేక రకరకాల సమస్యలు. ఇవన్నీ విన్నాక తలనొప్పి వచ్చి టీ తాగుదామనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే మీరు తాగే టీలో పాలే కాదు, టీ పొడి కూడా కల్తీ అయిపోయింది. టీ పొడిలో చింతగింజల పొడి కలపడం పాత సంగతి. కానీ ఇప్పుడు టీ పొడిలో కుక్కల ఎముకల పొడిని కలిపేస్తున్నారు. ఆ టీ ఒక్కసారి తాగితే మీ చిన్న పేగులు చిట్లిపోవడం ఖాయం. కల్తీ ఆహార పదార్థాలు చిన్నపిల్లల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. భౌతికంగా అట్లాగే మెదడు పనితీరులో కూడా దాని ప్రభావం ఉంటుంది. కల్తీ ఆహార పదార్థాలు తిన్నప్పుడు శరీరం ఎదుగుదల, ఎత్తు పెరగటంలో కొంత ఇబ్బంది ఉంటుంది. పెరగవలసినంత ఎత్తు పెరగరు. అలాగే మానసికంగా కూడా వాళ్ళలో కొంత లోపాలు ఏర్పడతాయి. జ్ఞాపక శక్తి తగ్గటం, తర్వాత మేధో సంపత్తి తగ్గటం, పరీక్షలకప్పుడు ఏదైనా చదివినా గుర్తుండకపోవటం, ఇటువంటివన్నీ కూడా నరాల బలహీనత, ఇవన్నీ కూడా పిల్లల్లో కనపడుతుంటాయి. ఇవే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే చాక్లెట్లను కూడా కల్తీ చేసేస్తున్నారు. చిన్న చిన్న ఇళ్లలోనే ఈ నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ చాక్లెట్ నే ఈజీగా కల్తీ చేసిన వాళ్ళు ఇక ఉప్పుల్ని, పప్పుల్ని ఎలా వదులుతారు చెప్పండి? ఒక్క చాక్లెట్లే కాదు, కోకోకోలా, థమ్స్అప్ వంటి కూల్ డ్రింకుల్ని కూడా విషమయం చేస్తున్నారు. అసలే డ్రింకులు ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు చెప్తుంటే దాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఇక ఆడాళ్ల సొగసులకు మెరుగులు దిద్దే ఫెయిర్నెస్ క్రీముల్లోనూ నకిలీలు తయారు చేస్తున్నారు. ఇవి వేసుకోవడం వల్ల తెల్లబట్టం అటుంచితే చర్మ వ్యాధులు ఖాయమంటున్నారు వైద్యులు. ఇక మందుల సంగతైతే వేరే చెప్పక్కర్లేదు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మందుల దందాలు దశాబ్దాలుగా సాగుతున్నవే.